తమిళ స్టార్ దర్శకుడైన శంకరు ఎంత గొప్ప దర్శకుడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిందా ఏంది? ప్రపంచ వ్యాప్తంగా ఈయనకి ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉన్నది. మళ్ళీ శంకర్ సైన్మాల్ అంటే ప్రేక్షకులకు వినోదంతో పాటుగా ఏదో ఒక సందేశం అయితే ఆయన సైన్మాలలా కనిపించడం అనేది ఆయన ప్రత్యేకత. మళ్ళీ ఇప్పటి వరకు ఆయన చేసిన సైన్మాలన్నీ గట్లనే ఉంటాయి. జెంటిల్మెన్కి వెళ్ళి ఇండియన్ 2 వరకు అదే తీరుగా నడిచినాయి. ఇక శంకరు ఆయన సాధించిన దర్శకుడు లెక్క రికార్డులు చెప్పాల్సిన పనా ఏంది? ఇక గది గిట్లా 100 కోట్ల వసూలు సాధించిన తొలి సౌత్ దర్శకుడు ఈయననే అని చెప్పాలి. ఇంకా చెప్పాలి అని అంటే దేశవ్యాప్తంగా ఘనత తొలుత సాధించింది ఈయననే. మళ్ళా ఇక శంకర్కు షెయినా జపాల గిట్లా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదంట. గాడ ఈయనని ఎంతో మంది ప్రజలు ఆదరిస్తారంట. ఇక మళ్ళీ శంకర్కి వెళ్ళి వచ్చిన రోబో వంటి సైన్మాను తెర మీద చూపించడం అనేది అద్భుతాన్ని సృష్టించిండు. ఇక ఈయన వల్లనే సాధ్యమైనది. ఇక సాంకేతిక సైన్మాలు చూపియాలన్నా కానీ అందులో ఎమోషన్ వండియాలన్నా కానీ శంకర్కి మాత్రమే సాధ్యపడేది. అట్లా ఈ మధ్యకాలంలో చూసుకుంటే శంకర్ ఎందుకో చెడు దశలో ఉన్నట్లుగా కనబడుతున్నది. ఇక ఇటీవల విడుదలైన ఇండియన్ 2 సైన్మాకు గాను ఆశించిన స్థాయిలో ఫలితం అయితే దక్కలేదు, పరాజయం అయితే అందుకున్నది. మళ్ళా శంకరు ఇప్పుడు ఇండియన్ 3 వస్తున్నదంట. గదిగిట్లా ఇక ఇండియన్ 2లనే ఇక ఈయన మాయ ఎన్నో గరవలేదు అనేది అందరికీ ఆ ప్రశ్న తలెత్తింది. ఇక ఇండియన్ 3 ఏమో ఇప్పుడు ఓటీటీలో విడుదల చేస్తున్నారు అనే అంశము సంచలనంగా మారిందంట. ఇక శంకరు ఎందుకో ఈ సైన్మా బిజినెస్ పరంగా థియేటర్లా పెద్దగా ఆడతలేదని భావించి నిర్మాతల తరపులకెళ్ళి ఆలోచించి మరి ఓటీటీలో విడుదల చేద్దాము అని చెప్పేసి చివరికి చిత్రయూనిట్ సభ్యులంతా అనుకొని ఓటీటీలో విడుదల చేద్దామని అనుకున్నారంట. మళ్ళీ గిట్లా చూసుకుంటే శంకర్ వంటి స్టార్ దర్శకుడు ఓటీటీలా విడుదల చేయడం వల్ల ఈయన పేరు మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉన్నదంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడుగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.